మంచి బుర్బన్ విస్కీ తాగి చాలా రోజులైంది. లెట్స్ హ్యావ్ ఎ షాట్. దీని పేరు బేస్లెట్. ఇదొక బుర్బన్ విస్కీ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ యూఎస్ఏ. రీసెంట్ టైమ్స్లో ఇండియాలో బుర్బన్ విస్కీ ట్రెండింగ్లో ఉంది. ఎవడు పట్టినా సరే స్కాచ్ విస్కీ వద్దు, బుర్బన్ విస్కీ కావాలంటున్నారు. అసలు బుర్బన్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకున్నావా? లేదా దా కలిసి కూర్చొని తాగుతూ మాట్లాడుకుందాం. Cheers. ఒక బుర్బన్ని ఇంత స్మూత్గా ఉండడం ఇప్పుడు చూడలేదు. చాలా స్మూత్ ఉంది, జస్ట్ లైక్ ఎ రెగ్యులర్ విస్కీ. బాగుంది. మ్యాటర్లోకి వస్తే బుర్బన్ అనేది విస్కీలో ఒక కైండ్. కానీ ఒక విస్కీని బుర్బన్ అనిపించుకోవాలంటే అది కొన్ని క్రైటీరియాస్ని మ్యాచ్ చేయాలి. వాటిలో నెంబర్ 1, తన మేకింగ్లో అట్లీస్ట్ 51% ఆఫ్ కార్న్ వాడాలి. కార్న్ అంటే మొక్కజొన్న, మీరు చూసే కార్న్ కాదు. మిగిలిన 49% ఏదైనా వాడచ్చు, లైక్ రై కానీ, వీట్ కానీ, బార్లీ కానీ ఏదైనా వాడచ్చు. సెకండ్ క్రైటీరియా ఏంటంటే డిస్టిలింగ్ అయిన తర్వాత దీని ఏజింగ్ని డెఫినెట్గా న్యూ ఓక్ బ్యారల్స్లో మాత్రమే చేయాలి. ఓల్డ్ ఓక్ బ్యారల్లో చేస్తే దాన్ని బుర్బన్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు. థర్డ్ క్రైటీరియా ఏంటంటే దీని ఆల్కహాల్ పర్సంటేజ్ అట్లీస్ట్ 40% ఉండాలి. దట్ మీన్స్ ఇది అట్లీస్ట్ 80 ప్రూఫ్ విస్కీ అయి ఉండాలి. అండ్ బ్యారల్ నుంచి బయటకు తీసినప్పుడు దాని ఆల్కహాల్ పర్సంటేజ్ 62.5 కంటే ఎక్కువ ఉండకూడదు. ఫోర్త్ క్రైటీరియా ఏంటంటే బ్యారల్స్లో దీన్ని అట్లీస్ట్ 2 years పాటు ఏజింగ్ చేయాలి. అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే నేను ముందు చెప్పిన క్రైటీరియాస్ అన్నింటినీ మ్యాచ్ చేస్తూ ఆ విస్కీని పర్టికులర్గా యూఎస్లో చేస్తేనే దాన్ని బుర్బన్ అంటారు. యూఎస్లో కాకుండా దాన్ని ఇంకెక్కడ చేసినా సరే దాన్ని బుర్బన్ అనరు. చెప్పడం మర్చిపోయాను. ఇది 40% ఆఫ్ ఆల్కహాల్, 80 ప్రూఫ్ అండ్ దీని ప్రైస్ అబౌట్ $40 to $50. ఎప్పుడైనా మంచి బుర్బన్ ట్రై చేద్దాం అనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి, బాగుంది. Cheers.